సిబిఐ విచారణలో సంజయ్ చెప్పిన సంచలన నిజాలు. తాగిన మత్తులోనే తాను పొరపాటు చేశానని నంగనాచి కబుర్లు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అసలు విషయం ఏమిటంటే వీడే కాదు, వీడి లాంటి రాక్షస మోకలు వీడి వెనుక చాలా ఉన్నాయి. కానీ అసలు రహస్యాలన్నీ సంజయ్ రాయ్ బయటపెట్టాడు. ఘటన ముందు, ఘటన తర్వాత మొత్తం సిబిఐ డొంకలాగింది. సంజయ్ రాయ్ తాను డాక్టర్ని ఏ విధంగా బలవంతం చేశాడో కూడా చెప్పుకొచ్చాడు. తర్వాత డాక్టర్ స్పృహ కోల్పోయింది. మళ్ళీ స్పృహ నుంచి కోలుకున్న తర్వాత సంజయ్ రాయ్ని ఆపడానికి చాలా ప్రయత్నించింది. కానీ సంజయ్ రాయ్ అక్కడున్న ఎక్విప్మెంట్స్తో దారుణంగా కొట్టి మళ్ళీ రాక్షస క్రీడ చేయటం మొదలుపెట్టాడు. తర్వాత డాక్టర్ని చాలా దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ వాడి బ్లూటూత్ డివైస్ అక్కడే జారి పడిపోయింది. దీంతో పాటుగా సెమినార్ హాల్లోకి సంజయ్ వచ్చిన దృశ్యాలు మరియు బయటకు వెళ్ళే దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వెంటనే సంజయ్ రాయ్ అక్కడ నుంచి డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకునే ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమీ చేయకుండా మనసు మార్చుకుని తిరిగి వచ్చానని వాంగ్మూలం ఇచ్చాడు. కానీ సిబిఐకి ఇక్కడే పెద్ద అనుమానం వచ్చింది. ఇంత ఘోరానికి పాల్పడ్డ నేరస్తుడు డబ్బుకు శరీరాన్ని అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమీ చేయకుండా తిరిగి రావటం ఏమిటి, మరియు ఆమె దగ్గరికి అదే టైంలో వెళ్ళవలసిన పనేంటి అని చాలా వార్తా ఛానల్లో బాధితురాలి శరీరం లోపల 150 గ్రామ్ మేల్ స్పామ్ శాంపుల్ దొరికిందని ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఇదంతా అవాస్తవం. అత్యాచారానికి బలైన బాధితురాలి గుప్తాంగాల బరువు 150 గ్రామ్స్, ప్రైవేట్ పార్ట్స్ మరియు అంతర్గత భాగాలు బరువు 150 గ్రామ్స్. ఇది ఏ విధంగా చూసినా మేల్ స్పామ్ శాంపుల్ బరువుకు సూట్ కాదు. కాబట్టి ఈ ఘటనలో చాలామంది ప్రమేయం ఉందని అనేక అనుమానాలు బలంగా ఉన్నాయి. అలాగే సంజయ్ రాయ్ బాడీ ఫిట్నెస్ చూస్తే తాను ఒక్కడే కాదు, చాలామంది ఈ ఘటనలో ఉన్నారని అనేక అనుమానాలు సిబిఐ ఎంక్వైరీలో తేలాయి. తర్వాత మార్నింగ్ 6 AM ఈ ఘటన జరిగిందని హాస్పిటల్ సిబ్బందికి తెలిసింది. అయితే హాస్పిటల్ సిబ్బంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్కి ఇన్ఫామ్ చేశారు. వెంటనే హుటాహుటిన ఆర్జీ కార్ ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చి అక్కడ పనిని మరింత ఆలస్యం అయ్యేటట్లు చేశాడు. ఉదయం 10:57 వరకు డాక్టర్ ఫ్యామిలీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తర్వాత ఇలాంటి సంఘటన జరిగిందని ఇన్ఫామ్ చేశాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళకి 3 గంటల సేపు డెడ్ బాడీని కూడా చూడనివ్వలేదు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. 3 గంటల సమయంలో ఏదో జరిగింది. సంజయ్ రాయ్ని తప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. సంజయ్ రాయ్ని తప్పించే ప్రయత్నమా, లేక వేరెవరో బదులుగా వేరెవరినో ఇరికించే ప్రయత్నమా అనే ప్రశ్నలకు ఉత్పన్నమవుతున్నాయి. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎటువంటి శవ పరీక్ష నిర్వహించకుండా, ఎటువంటి ప్రాథమిక దర్యాప్తు కూడా చేయకుండా డాక్టర్కి సైకోసిస్ అనే మానసిక వ్యాధి ఉందని, అందుకే తను ఆత్మహత్య చేసుకుందని చెప్పసాగాడు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే సంజయ్ ఘోష్ చాలా టైం తర్వాత బాధితురాలి తల్లిదండ్రులకు ఈ మాట చెప్పాడు. కానీ ఆ తర్వాత మరో అనుమానాస్పదం. ఈ డెడ్ బాడీ కంటే ముందు అనేక డెడ్ బాడీలు పోస్ట్ మార్టంకు వచ్చాయి. కానీ అన్నిటికంటే ముందు ఈ డెడ్ బాడీనే పోస్ట్ మార్టం చేసి అంత్యక్రియలు నిర్వహించారు. సో డాక్టర్ కేసులో సాక్ష్యాలు ఫినిష్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే డాక్టర్ శరీరం నుంచి వేరే వ్యక్తుల DNA శాంపుల్స్ దొరికాయి. ఇవి ఒకరివేరా లేక ఇంకా ఉన్నారా అనేది మాత్రం ఫోరెన్సిక్ రిపోర్ట్ అండ్ NDA రిపోర్ట్స్ తర్వాతే తెలుస్తుంది. ఈ ప్రిన్సిపాల్ పైన మాత్రం అనేక అనుమానాలు చాలా ఉత్పన్నమవుతున్నాయి. అంత టైం అతను ఎందుకు తీసుకున్నాడు? ఆ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ రెప్యుటేషన్ కోసమేనా? దీనికోసమేనా అమ్మాయి పేరెంట్స్కి డెడ్ బాడీని కూడా చూడనివ్వకుండా చేశాడు? ఇలా చాలా అనుమానాలు ప్రిన్సిపాల్ పై ఉన్నాయి. కేవలం తన ఇమేజ్ కోసం ఇంత పెద్ద నిర్ణయం ఒక ప్రిన్సిపాల్ ఎలా తీసుకోగలిగాడు? సంజయ్ ఘోష్కి వెనుక ఏదైనా ఒత్తిడి ఉందా, లేక ఏదైనా పెద్ద శక్తి ఇన్వాల్వ్ అయి ఉందా అనేక ప్రశ్నలకు జవాబు లేదు.
కానీ ఇక్కడే అనేక అనుమానాస్పద ప్రశ్నలు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి, కానీ అలా చేయలేదు. ఒక డిపార్ట్మెంట్ కూడా చాలా లేట్ చేసింది. అలాగే అంత్యక్రియలు చాలా స్పీడ్గా కానిచ్చేశారు. ఇక హాస్పిటల్ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్ని మరియు హాస్పిటల్ సిబ్బందిని మొత్తాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్. మూడో వ్యక్తి అయిన కమిషనర్ను కూడా సిబిఐ విచారించింది. పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ని సిబిఐ విచారించడం అంటే ఏదో బలమైన కుట్ర వెనుక దాగి ఉందని అర్థం. సంజయ్ ఘోష్ ఎందుకు ఆలస్యం చేశాడు? పోలీసులు ఎందుకు సమయం తీసుకున్నారు? సంజయ్ ఘోష్ కేవలం హాస్పిటల్ రిప్యుటేషన్ చెడిపోకుండా ఉండడం కోసం పోలీసులకు యాజమాన్యం చెప్పలేదా? లేక ఇది పొలిటికల్ గేమ్ ఏదైనా ఉందా? అసలు కుట్రలు బయటకు రావాలి. ఒక భారతీయ స్త్రీ పడిన ఆవేదన, బాధ ప్రతి భారతీయుడు నడుం కట్టాలి. జై హింద్, జై భారత్.